మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ గ్రామ సభలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. గ్రామ సభల్లో ఎవరైతే ఎంపికైన లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో వీటి గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారో, అలాగే ఇతర పథకాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో జస్ట్ కామెంట్ అయితే చేయండి. మీరు ఏ పథకానికి సంబంధించి వెయిట్ చేస్తున్నారు, అలాగే దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నాకు తెలియజేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల లబ్ధిదారుల కోసం నిర్వహించిన గ్రామ సభలు వచ్చేసి ముగిశాయి. అధికారులు ఎంపికైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి సర్వే చేసి వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకుంటారు. అలాగే లబ్ధిదారులపై ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే ఎంక్వైరీ చేస్తారు. అలాగే రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇళ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఇందులో మనం క్లియర్గా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో 4 పథకాలకు సంబంధించిన గ్రామ సభలు, అలాగే వార్డ్ లెవెల్లో సభలు అయితే నిర్వహించడం అయితే జరిగిందండి. సో మనకు 21 నుంచి 24 అంటే మనకు ఈ రోజైతే లాస్ట్. సో నేటితో అన్ని గ్రామ సభలు అయితే ముగిశాయండి. సో ఇందులో ఎవరైతే లబ్ధిదారులను ఎన్నుకున్నారో వాళ్లకు డైరెక్ట్గా సర్వే చేయడం అయితే జరుగుతుందండి. అలాగే ఈ అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసినా కూడా వాళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది. అలాగే చాలామందికి డౌట్ అయితే వస్తుందండి. సో ఎంపికైన వారికి అంటే అర్హులైన వారికి ఏ విధంగా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు, అలాగే దీనికి సంబంధించిన డౌట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గర లిస్ట్ అయితే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వాళ్ళే వచ్చి సర్వే చేయడం అయితే కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి. అలాగే మనకు ఈ పథకానికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే ఇంకా జరుగుతుంది. అలాగే ఈ ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి నిరంతర ప్రక్రియ గురించి చెప్పేసి కూడా మన మంత్రి గారు అయితే చెప్పడం జరిగిందండి. మొదటి విడతలో చూసుకున్నట్టయితే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇంద్రమ్మ ఇళ్ళని అయితే మంజూరు చేయనున్నారండి. అలాగే మనకు నెక్స్ట్ కూడా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అయితే అవుతుందండి. అలాగే ఎవరికైతే ఇందులో రాలేదో వాళ్ళైతే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు అయితే అందజేయడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా మన సీఎం గారు అయితే చెప్పారండి. సో చూద్దాము ఈ పథకాన్ని ఏ విధంగా తీసుకుని వెళ్తారో ముందుకి. అలాగే లబ్ధిదారుల యొక్క వివరాలు కూడా మనకు త్వరలో ఫిల్టర్ చేసిన తర్వాత వస్తాయి. సో దీన్ని బట్టి కూడా మనము తెలుసుకోవచ్చు. అలాగే ఈ పథకానికి సంబంధించి ఇంకెంతలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా నేనైతే అప్లోడ్ అయితే చేస్తాను. వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.